రైతులకు రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు మనం హైదరాబాద్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ మహేంద్ర ట్రాక్టర్ అయితే మనకు కొత్తగా అయితే లాంచ్ అవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా 4 రకాల ట్రాక్టర్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. 57 DI మోడల్, 585 DI, 575 DI అంటే 676 MS అనే ట్రాక్టర్ లాంచ్ చేయడం జరిగింది. మనం చూసుకున్నట్లయితే దీంట్లో లుకింగ్ విషయం చూసుకున్నట్లే మంచి పర్ఫార్మెన్స్తో మనకు లుకింగ్ ఇవ్వడం జరిగింది. అదే ఒకసారి మీరు చూసుకున్నట్టయితే సో మహేంద్ర 475 DI. సో ఈ బ్రాండ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కస్టమర్కు అనుకూలంగా ఉండేటట్టు మనం ఆయన పేరు కూడా ఇక్కడ అనేది మెన్షన్ చేసుకోవచ్చు ఆయన. సో ఇది కూడా మనం ఈ ఏదైతే లేటెస్ట్ వచ్చిందో అదే విధంగా మనం బ్రాండ్ చేసుకోగలుగుతాం. ఎందుకంటే కస్టమర్ ఇంట్రెస్టెడ్ కాబట్టి నా పేరు ఉండాలి, నా బండికి లేకపోతే నా బ్రాండ్ ఉండాలని కోరుకుంటాడు కాబట్టి ఆయన ఇవ్వడం జరిగింది. సార్ అదే విధంగా వచ్చేసేదంటే ఇప్పుడు ఈ డాక్టర్ వచ్చేసిందంటే బంపర్ వచ్చేసిందంటే దీంట్లో మనం ఇక్కడ బంపర్ వచ్చేసండి, ఇక్కడ బంపర్ వచ్చేసిందంటే మనం ఇంకా వచ్చేసి ఇక్కడ మనం ఫిట్ చేసుకుంటుంటామండి. ఇక్కడ ఫిట్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే గుంతలకు పోయినప్పుడు ఇసుక తొలగాలి, అప్పుడు గుంతలకు పోయినప్పుడు బంపర్ కింద జరగడం జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ చార్జెస్ ఫిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనం దీనికి ఇంజన్ కూడా మాడిఫికేషన్ చేయడం జరిగింది. ఇంజన్ వచ్చేసి ఇంతవరకు వచ్చేసి DI ఇంజన్ ఉండే, ఇప్పుడు ఈకో కూలింగ్ ఇంజన్ అనేది తీసుకురావడం జరిగింది. ఈకో కూలింగ్ ఇంజన్ వచ్చేసి ఏంటంటే నువ్వు కంటిన్యూగా బండి నడుపుతున్నా కూడా బండి అనేది హీట్ అనేది కాదు. మనం దుక్కుల సీజన్లో అంటే మామూలు అదునైన సీజన్లో మనం ఒక రోజుకి వచ్చేసి 18 నుంచి 20 గంటలు కూడా నడిపే అవకాశం వస్తుంది. కాబట్టి మనం ఈకో కూలింగ్ ఇంజన్ అనేది తీసుకురావడం జరిగింది. పరంగా కానీ వచ్చేసి డిలాక్స్ సీట్ ఇవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు వచ్చేసి డ్రైవర్లు షోరూమ్ దగ్గరికి వచ్చి అదేవిధంగా వేరే దగ్గర కూడా పోయి చాలాసేపు నడిపడం మేము మాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, అదేవిధంగా కాళ్ళు మంతున్నాయి అన్న ప్రాబ్లమ్స్ మేము చెక్ పెట్టడానికి డిలాక్స్ సీట్ తీసుకురావడం జరిగింది. డిలాక్స్ సీట్ అనేది మనం వెనక ముందరకు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అదేవిధంగా వెనకాల వచ్చేసి రీడింగ్ ఉంటుందండి, అది పైకి కిందికి కూడా అడ్జస్ట్మెంట్ అనేది జరుగుతుంది దాంట్లో. సో దానివల్ల ఏంటంటే డ్రైవర్ అనేది ఎక్కువ సమయం అనేది బండి డ్రైవ్ చేయడానికి ఉంటుంది. సో దీనికి వచ్చేసి ఏంటంటే సార్ దీనికి వచ్చేసి ఏంటంటే మీరు ఇక్కడ కెపాసిటీ చూసుకున్నట్టయితే ఈ బండికి వచ్చేసి 475 బండి, ఇది 42 HP బండి. దీనికి వచ్చేసి P2 HPనే 37.5 P2 HP, 37.4 P2 HP. అదేవిధంగా డీజిల్ మైలేజ్ గురించి మాట్లాడినారు కదండి, 182 ఫర్ గ్రామ్స్. సో అనేది అన్నిటికంటే తక్కువ డీజిల్ అనేది ఈ మన మహేంద్ర ట్రాక్టర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. దీనికి అదేవిధంగా ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే ఇది 3 పిన్ లింకేజ్ అంటే ఇది మనం క్లచ్ పెట్టుగా మనం కల్టివేటర్ కానీ అదేవిధంగా ప్లవ్ కానీ రోటవేటర్ కానీ కలిగించుకోవాలంటే లింకేజ్ నుంచి ఉంటుంది. సో ఈ 3 పిన్ లింకేజ్ ఏంటంటే మనం ఇక్కడ హెవీ కెపాసిటీ ఇవ్వడం జరిగింది. ఇది 2000 kg లిఫ్టింగ్ కెపాసిటీ కాబట్టి సో మనం ఎటువంటి ఇంప్లిమెంట్స్ అయినా కూడా అవలీలుగా యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇంకోటిసారి ఇప్పుడు మనకు క్లచ్ దాదాపుగా క్లచ్ ప్రెస్ చేసినప్పుడు మనకు హెవీగా కాల్మొక్కులు వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల మార్పులు చాలా ఎక్కువ హెవీ ప్రెజర్ పెట్టవలసి చేసుకోవచ్చు. అదే వచ్చేసి ఇంత అనుకున్న ఎక్స్పీరియన్స్ అనేది స్లీప్ క్లచ్ ఉంటే ఈ బండికి వచ్చేసి అప్డేట్ చేసి క్లచ్ ఇవ్వడం జరిగింది. 540 వారంటీ పరంగా చూసినట్లే మనకి అదేవిధంగా మనకు డీజిల్ పరంగా మనకు 1 ఇయర్లో మనకు డీజిల్ సేవ అనేది చాలా బాగుందండి. మనకు 42 HP బండి, 42 HP బండి 186 గ్రామ్స్ అనేది. సో ఈ 42 HP సెగ్మెంట్లో ఉండదు. మన ట్రాక్టర్ వచ్చేసి డీజిల్ సేవ్ ఇతర ట్రాక్టర్లతో ఏ ట్రాక్టర్ పోల్చుకున్నా కూడా గంటకు 1 లీటర్ అనేది తక్కువ తాగడం జరుగుతుంది. గంటకు 1 లీటర్ అనుకుంటే ఒక రైతు
వచ్చేసి సామాన్య రైతు ఒక సంవత్సరానికి వచ్చేసి 800 నుంచి 1000 గంటల వరకు నడపగలుగుతాడు. ఆ విధంగా మనం చూసుకున్నట్టయితే ఉన్న రేట్ల ప్రకారం చూసుకున్నా కూడా ఒక సంవత్సరానికి వచ్చేసి 1000 గంటలు నడిపినా కూడా 95,000 నుంచి లక్ష రూపాయలు రైతులు వచ్చేసి చాలా మంది చెప్తారు ఏంటంటే డీజిల్ అనేది ఎవరు చెప్పరు. ఏంటంటే డీజిల్ ఆయన నడిచినా నడవకున్నా కనుక మనం బండి కొనవడం ఏంటంటే డీజిల్ అయిపోయిందంటే డీజిల్ పోస్తూనే ఉంటాడు. డీజిల్ అనేది ఆయన కొలవాడు. ఇంకోటి ఏంటంటే డీజిల్ పెట్టే పైసలు ఆయన పెట్టే రావు. అది తెలియకుండానే లక్ష రూపాయలు అనేది ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఏంటంటే మనం తీసుకుంటే మన డీజిల్ పైసలు అనేది కనబడుతుంది. మనకు రోటవేటర్ అదేవిధంగా ప్లవ్ అంటారు. మనం ఎస్ఎల్లో పరంగా డీజిల్ ఎక్కువ తీసుకుంటే అవకాశం డీజిల్ చాలా ఇది ఇన్ఫర్మేషన్ అండి. మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని